మొత్తం ఇవి దగ్గర దగ్గర ఎంత 100 బ్యాగులు ఏమో ఉన్నాయి. 2.5 టన్నులు అయితే వచ్చినాయి. ఇక ఇవాళ ట్రిప్కు మనకి ఎంత వచ్చినాయి అంటే మొత్తం వెళ్ళిపోదాం. ఇడికెళ్ళి పోలీసు వాళ్ళు చూసే వరకు ఉన్నారేమో అనుకున్నా, కాకపోతే ఎవరైతే లేరు. అసలు ఇవాళ అయితే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చినాము. మనకి ట్రిప్ వచ్చేసి శంషాబాద్ అన్నమాట. దగ్గరకి అయితే వచ్చినాము. ఇడికెళ్ళి ఇంకో కిలోమీటర్ అయితే ఉంటుంది, కిలోమీటర్న్నర అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దనదన అయితే వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి లోడింగ్ ఎంత అనేది మనకైతే తెలియదు. సో ఆడికి వెళ్ళిన తర్వాత లోడ్ వేసేదాన్ని బట్టి మనం అయితే ఇక్కడ అయితే లాస్ట్కి అయితే వెళ్తాం. సో లాస్ట్ వరకు అయితే ఓడాలి. చలో ఇక్కడైతే వస్తారు. మన బండి అయితే మొత్తానికి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదాన కథ. మొత్తం ఇవి దగ్గర దగ్గర ఎంత 100 బ్యాగులు ఏమో ఉన్నాయి. 2.5 టన్నులు అయితే వచ్చినాయి. ఇక ఇది అది ఒక పేపర్, ఆ మధ్యలో ఉన్నది ఒక పేపర్, ఆ ఫస్ట్ ఉన్నది ఒక పేపర్ అనమాట. ఇట్లా 3 అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అక్కడైతే అన్లోడింగ్ పాయింట్లో మనమైతే దగ్గర ఉండి చూసుకోవాలి అనమాట. ఇంకా మనకి పేపర్లు అయితే రాలే. సో పేపర్లు వచ్చిన తర్వాత ఇక మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. అంతవరకు తాడు ఉంది, తాడు తీసి అక్కడ లోపలికి అయితే తెలుసుకుందాం. చలో కరెక్ట్ మనకి ఇక్కడికి వెళ్ళి ఎంత ఒక కిష్టాపూర్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో తెలియదు, చూద్దాం. చలో ముంగట అయితే ఇక టైర్లు అయితే ఇట్లయితే దిగినాయి. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. ఇడికెళ్ళి మనము ముంగడ ఇడి ఉంది, ఇడికెళ్ళి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇడికెళ్ళి సీదా పోతే మనకి కాపర్ అయితే వస్తుంది అనమాట. మనం వెళ్ళేది అయితే ఇప్పుడు కిష్టాపూర్ మనకి కరెక్ట్ ఎంత అంటే 30 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇది మనకి రూట్ ఏడికెళ్ళి అంటే మన హకింపేట ఉంది కదా, సో అట్లకెళ్ళి అయితే చూపిస్తుంది మేడ్చల్ అన్నమాట. సో మనం అయితే ఇక మెల్లగా అయితే వెళ్ళిపోదాం. ఎంత ఒక మనకి గంట అయితే చూపిస్తుంది అనమాట 30 కిలోమీటర్లకి. ఇక వెళ్ళిపోదాం. అదే మనకి సిటీలో అటు సైడ్ అయితే మాత్రం అసలుకి దగ్గర దగ్గర గంటన్నర చూపిస్తుంది, లేకపోతే 2 గంటలు కూడా చూపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఇటు సైడ్ మొత్తం ట్రాఫిక్ ఉండదు, మొత్తం హైవే టైప్ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ సైడ్ అయితే మనకి చాలా తక్కువ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. ఇక ఆడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ ఎంత అన్లోడింగ్ ఎంత టైం పడుతుంది, ఇంకా అన్లోడింగ్ ఎవరైనా చేస్తారా లేకపోతే మనమే చేసుకోవాలా అంటే, అన్లోడింగ్ చేస్తే మనకైతే పైసలు అయితే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఆడ ఎవరు లేకపోతే మనం అయితే అన్లోడింగ్ చేసుకోవాలి, తప్పదు. ఎవరైనా ఉంటే మాత్రం ఇక వాళ్ళే చేసుకుంటారు అనమాట. సో అది ఇప్పుడు ఇక మనకి ఎంత దగ్గర 2.5 టన్ను ఏమో పట్టది అంతే. ఇక్కడైతే వస్తారుగా ఇదే అన్నమాట సిగ్నల్. ఈ సిగ్నల్ కానీ ఎక్కువ అయితే పోలీసు వాళ్ళు అయితే బండ్లు అయితే పడుతూ ఉంటారు. ఒకసారి అయితే మన బండి అయితే పట్టుకొని బాగానే వేసారు చలాన్ అయితే. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇడికెళ్ళి పోలీసు వాళ్ళు చూసే వరకు ఉన్నారేమో అనుకున్నా, కాకపోతే ఎవరైతే లేరు. ఒకటి సిగ్నల్ ఇదంతా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి అయితే ఉన్నారు. ఈ ఇడికెళ్ళి అయితే మనం అయితే చలో సీదా ఒకటే రోడ్ అనమాట. దగ్గర దగ్గర ఎంత 18 కిలోమీటర్లు అవుతుంది, ఎక్కువైతే లేదు. దంచుకుంటూ పోవడే. చలో మనం కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడైతే వస్తారు కదా లెఫ్ట్ సైడ్లో, ఇదే అన్నమాట. ఈయన అయితే అన్లోడింగ్ అయితే అవుతుంది. బండ్లు అయితే బాగానే ఉన్నాయి, చూడాలి. వెళ్ళి మనం ఫస్ట్ అయితే పేపర్లు ఇవ్వాలి. పేపర్లు ఇచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. సో మనం వచ్చే దగ్గర దగ్గర గంట అయితే అయింది. ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే ఏమని అంటారు. ఇక సరే అని చెప్పేసి ఇప్పుడైతే అన్నం తిందామని వెయిట్ చేస్తున్నా. అన్నం తిన్నాక మనమైతే ఈ అన్లోడ్ అయితే వేసేద్దాము. చలో ఇప్పుడైతే అన్నం తినేసి ఒక 2 లోపల అయితే అయిపోతుంది. చూద్దాం. ఇక్కడైతే వస్తారుగా ఇది ఈ మెటీరియల్ అంతా మనం దింపిందే. పెద్ద టైం ఏం పట్టలే, కరెక్ట్ ఒక గంట అయితే పట్టింది. గంటకైతే పట్టలే, 40 నిమిషాలు అయితే పట్టింది. మొత్తం అయితే దింపేసాము. ఇక్కడైతే వస్తారు మన బండి కూడా మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. ఇక వాళ్ళైతే లంచ్కి అయితే వెళ్ళారు. చలో ఇప్పుడైతే వస్తారుగా కరెక్ట్ అయితే టైం వచ్చేసి కరెక్ట్ 4:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనకి పేపర్లు అయితే వచ్చినాయి. ఇక మనమైతే ఇడికలు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. చూసినా ఇప్పుడైతే పౌడర్ అయితే ఆన్ అయితే చేసిన, చూద్దాం ఏమన్నా డ్రాప్ వస్తా అని చెప్పేసి. ఒకవేళ ఇక రాకపోతే సీదా ఇంటికి అయితే వెళ్ళిపోతా. వెళ్ళేదారులు ఏమన్నా చిన్న డ్రాప్ వచ్చినా సరే పొడదాము, లేకపోతే ఇక సీదా ఇంటికి అన్నమాట. మెల్లగా అయితే వెళ్ళిపోదాం. పొద్దుగాల ఎంత 12 అయితే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 4:30 అయితే అవుతుంది, 4:40 అయితే అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నా. ఇక దీనికి కిరాయి ఎంత అన్నది మీకైతే లాస్ట్కి అయితే చెప్తా, చూడండి. ఇంకోటి మనకేమైనా ఇప్పుడైతే పౌడర్ అయితే ఆన్ చేసిన, ఏమన్నా మంచి ట్రిప్ పడితే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్తా. ఇక లేకపోతే మాత్రం సీదా ఇంటికి వెళ్ళిపోవడే. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, కొద్దిగా పానం కూడా బాగా అయితే అలసిపోయింది. ఎందుకంటే అన్లోడింగ్ మనమే చేసినాం. అయితే ఇక్కడ అన్లోడింగ్కి ఉంటారని అనుకున్నా, కాబట్టి ఇక అవి నుండి లేరు, మనమే చేసుకోవాలని. అంటే పెద్ద పనేం కాదు.
తీసి బయట పెట్టుడే. సో దానికి కూడా ఎక్స్ట్రా పైసలు అయితే వస్తాయి. ఇక మనము ఖాళీ ఉండి చేసేదేముందని చెప్పేసి కొద్దిగా తీసి అయితే బయట పెట్టేసినాం. ఇక అదనమాట. ఇప్పుడైతే పోటర్ అయితే ఆన్ చేసిన, చూద్దాం ఏమైనా ట్రిప్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఒకవేళ వచ్చింది అనుకోర్రి కొడదాం, అది మన ఇంటి సైడ్ వస్తేనే. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ లైక్ అక్కడ వెళ్ళాలంటే నాకైతే అస్సలు ఓపిక అయితే లేదు. సో ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్ 9 అయితే అవుతుంది. దగ్గర దగ్గర ఇంటికి అయితే వచ్చేసిన. ఒక్క ట్రిప్ అంటే ఒక్క ట్రిప్ కూడా అవ్వలేదు మనకి ఆడికెళ్ళి వచ్చే వరకు. దగ్గర దగ్గర ఎంత 4:30 అయితే ట్రిప్ అయితే అయిపోయిందిగా. ఇప్పుడు టైం వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడైతే వస్తుందిగా 9 అయితే అవుతుంది. ఇంతవరకు ఒక ట్రిప్ కూడా రాలే. ఇక అట్లా అని చెప్పేసి నేనైతే ఇంటికైతే వచ్చేసిన. ఇక ఇవాళ ట్రిప్కి మనకి ఎంత వచ్చినాయంటే మొత్తం ఇక్కడైతే వస్తుందిగా 3,800 అనమాట. ఇక్కడైతే ఉందిగా 3,800. అయితే దీనిలోకి వెళ్ళి మనకి ఎట్లా అంటే పోర్టర్లు ఏమో 1400. కానీ నేను యాక్చువల్గా ఏంటంటే పోర్టర్లో బుకింగ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి కమిషన్ అనేది ఇప్పుడు ఒకవేళ పోర్టర్లు తీసుకుంటే నాకు దగ్గర దగ్గర కమిషన్ వచ్చేసి ఒక 150 రూపాయలు చిల్లర అయితే కమిషన్ పోతుంది. ప్లస్ వెయిటింగ్ ఏమైనా పడుతుంది, దానిలో కమిషన్ పోతూ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి నేను అందాగా పోర్టర్ అయితే ఆన్ చేసుకున్నాను. దానిలో అయితే ట్రిప్ అయితే వేసుకున్నాను. ఆయన ఫోన్ చేస్తే వెళ్ళి పోర్టర్ పైసలు చూసుకొని వెళ్ళిపోతా. ఇక 3,800 ఎట్లా అంటే 1,400 ఏమో మనకి పోర్టర్లో చూపించిండే. ప్లస్ మనకి వెయిట్ అయితే ఎక్కువేసారుగా అవి ఒక 500 అనమాట. మొత్తము 1,900 ప్లస్ మనమైతే ఆడ అన్లోడింగ్ అయితే చేసినాం కదా, అది ఒక 600 అనమాట. 1,900 ప్లస్ 600 2,500. ప్లస్ మనకి వెయిటింగ్ ఛార్జ్ అనేది 3 గంటలు అయితే వేసాను. ఎందుకంటే పొద్దుగాల మనం 9కి అయితే వెళ్ళినాము, 8:30 9కి అయితే వెళ్ళినాము. మనము ఇంటికి మొత్తం 4:30కి అయితే మనకి ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇక నేను వచ్చేసి 3 గంటలు అయితే ట్రిప్ మనకైతే వెయిటింగ్ ఛార్జ్ అయితే వేసాడు. ఇక మనకి రెగ్యులర్గా చెప్తాడు కాబట్టి మరి అంత టైం అయితే తీసుకు. ఎందుకంటే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే చూస్తారు కదా ఎన్ని ట్రిప్పులు చెప్పిండు. ప్రతిదీ మినిమమ్ 2,000. చిన్న ట్రిప్ కూడా మనకి దగ్గర దగ్గర ఇక్కడ 2,000. ఇగో ఇక్కడ చూస్తారు కదా 4,000 4,000 3,800 ఇగో 4,000 3,000 2,900 ఇట్లాంటి ట్రిప్పులు అయితే చెప్తూ ఉంటాడు. సో అట్లా అని చెప్పేసి మనకి ఎక్కువ అయితే అడగము, మామూలుగానే రీజనబుల్ రేట్ అయితే తీసుకొని మనమైతే వచ్చేస్తాం అనమాట. అట్లా ఇవాళ మనకైతే మొత్తము 3,800 అయితే వచ్చినాయి. వెయిటింగ్ ఛార్జ్ 3 గంటలు అని చెప్పినాక. సో దానికి వచ్చేసి మొత్తం 1,200 అనమాట. అయితే 3,700 అయిందిగా. ఇక పాత బ్యాలెన్స్ ఒక 100 రూపాయలు ఉంటే మొత్తం 3,800 అయితే కొట్టేసిండు. ఇక ఇప్పుడైతే మనకైతే అయిపోయిందనమాట. ఇక మనకి డీజిల్ వచ్చేసి 30 కిలోమీటర్లు వెళ్ళాం కాబట్టి దానికి ఒక 300 డీజిల్ అయితే తీసేసాం. మనకి మొత్తం 3,800 అయితే మిగిలినాయి ఈ ట్రిప్కి. ఇక నేనైతే వచ్చేటప్పుడు ఖాళీనే వచ్చినా కదా. సో మనకి ఏమైనా ట్రిప్ పడితే మంచి ఇంకొక 1,000 రూపాయలు అయితే సింపుల్గా అయితే వస్తుండే. ఇక ఏంటంటే మనము వెయిట్ చేసినాం. ఇవాళ ఏమైందేమో ఒక్క ట్రిప్ అంటే ఒక్క ట్రిప్ కూడా రాలేదు. ఇక మనము అట్లా కొన్ని రోజులు అట్లా ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి ఇక మనం కూడా సైలెంట్గా వచ్చేసిన. దగ్గర దగ్గర నేను 8 దాకా వెయిట్ చేసిన, రాలేదు. ఇక మెల్లగా అయితే వచ్చేసిన అనమాట. అంటే ఇంటి దగ్గర కాదు, మనకి ఎక్కువ అయితే ఏ ఏరియాలలో వస్తుందో ఆ ఏరియాలో అయినాకంటే రాలేదు. అట్లా అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే వచ్చేసిన. ఇవాళ ఇదన్నమాట మన వీడియో. ఇట్లా 3,000 రోజు ఇట్లాంటి ట్రిప్పులు వస్తాయి. అసలు పోటర్ ఆన్ చేయను అట్లనమాట. ఈ అన్న కూడా మంచిగా చెప్తాడు మనకి. ఇక ఇప్పుడు అంటనమాట మనకి.